అరణ్యవాసం చేస్తున్న సమయంలో పుణ్యతీర్థమైన గయను దర్శిస్తారు. అక్కడి నుండి అగస్త్యముని ఆశ్రమం వైపు వెళతారు పాండవులు. అక్కడ ధర్మరాజు, అగస్త్యముని వాతాపిని చంపాడని విన్నాను, అదేమిటో వివరంగా వినాలని ఉంది అని రోమసమునిని అడుగుతాడు. అంతటా రోమసముని ఇలా చెబుతాడు. పూర్వం ఇల్వలుడు, వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళు రాక్షసులు. వీళ్ల రాజధాని మణిమతీపురం. అందులో వాతాపి అనేవాడు చిన్నవాడు. వీడు కామరూపి. ఇల్వలుడు పెద్దవాడు. వీరిద్దరూ కలిసి ఏదంటే అది సిద్ధించేటట్టు మంత్రం కావాలని ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించారు. ఎంత ప్రార్థించినా ఆ మంత్రం మాత్రం ఉపదేశించలేదు ఆ బ్రాహ్మణుడు. దీంతో బ్రాహ్మణుల మీద కక్ష కట్టారు. కామరూపి అయిన వాతాపిని మేకను చేసి మంత్రం ఉపదేశించని బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇచ్చారు.